ఎరుకల కులస్తుల ఐక్యత జై కుర్రు జై కుర్రు జై ఏకలవ్య జై ఏకలవ్య ఎరుకల కులస్తుల ఐక్యత ఎరుకల కులస్తుల ఐక్యత జై కుర్రు జై కుర్రు జై కుర్రు జై కుర్రు జై ఎరుకల జై ఎరుకల జై ఎరుకల ఎరుకల కులస్తుల ఐక్యత జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను. నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రభుత్వానికి ఒక్కటే కోరుతా ఉన్నాం. గత రాజ్యాంగం ఏర్పడ్డ కాంచేలి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, మంత్రులు ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నారు. మా జాతి గురించి మాత్రం ఎవరు కూడా మాట్లాడతలేరు. కావున మేము రేపు జరగబడే అసెంబ్లీలో కూడా మేము కోరేది ఒకటే, మా ఎరుకల జాతి గురించి ఖచ్చితంగా మాట్లాడి మా సమస్యలు పరిష్కరించమని చెప్పేసి మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. అందులో భాగంగా ఈరోజు అంబేద్కర్కి పూలదండ వేసి కూడా మేము చెప్తా ఉన్నాం. దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కులు మాకు రావట్లేదు, మా గురించి మాట్లాడే వాళ్ళు లేరు, మా సామర్థ్యం గురించి కూడా ఎవరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ కూడా ఎవరు లేరు. దానివల్ల మేము చాలా నష్టపోతూ ఉన్నాం. అంబేద్కర్ హక్కులు మాత్రం మాకు రావట్లేదు. ఖచ్చితంగా మరి అసెంబ్లీ జరిగేటువంటి సమావేశాల్లో మా జాతికి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అందులో భాగంగానే ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎరుకల కార్పొరేషన్ అది వెంటనే ఏర్పాటు చేసి అదని రూపాయలు బడ్జెట్ పెట్టమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగనే గత ప్రభుత్వం ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఏర్పాటు చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 50,000 కుటుంబాలు 15 ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం శాస్త్రీయ పద్ధతిలో ఊరికి దూరాన ప్రభుత్వాలు ఇచ్చి ఆ యొక్క స్కీమ్ యథావిధిగా మరి కొనసాగించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇలా రాష్ట్రంలో మరి అన్ని సమస్యలు చాలా ఉన్నాయి. మరి ప్రత్యేక గిరిజన సమస్యల కోసం కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగనే రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మాకు మా ఆదివాసీ ఎరుకల వర్గానికి మరి ప్రత్యేక స్థానాలు కేటాయించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అసెంబ్లీలో మాట్లాడి మాకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేదు అంటే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మా సంఘాలు ఉన్నాయి, మా నిర్మాణాలు ఉన్నాయి. ఖచ్చితంగా అంశాల మీద సమస్యల మీద మేము పోరాటం చేసి ప్రభుత్వానికి మేము ఏందనే చూపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దయచేసి మా ఎరుక జాతి గుర్తించి మాకు న్యాయం చేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జై ఎరుకల జై ఎరుకల జై ఎరుకల జై ఏకలవ్య జై ఏకలవ్య.